ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 11 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో రేస్ చేయండి. అలా చేస్తే పుణ్యాత్ములుగా అవుతారు. స్వర్గంలో చక్రవర్తి పదవి లభిస్తుంది. ప్రశ్న: బ్రాహ్మణ జీవితంలో అతీంద్రియ సుఖం అనుభవం అవ్వకుంటే ఏమని భావించాలి? జవాబు: తప్పకుండా సూక్ష్మంగా ఏదో ఒక పాపం జరుగుతూ ఉందని భావించాలి. దేహాభిమానంలో ఉండటం వల్లనే పాపాలు జరుగుతాయి. అందువలన ఆ సుఖానుభూతిని చేయలేరు. స్వయాన్ని గోపికలుగా భావిస్తున్న అతీంద్రియ సుఖం అనుభవం అవ్వటం లేదంటే తప్పకుండా ఏదో ఒక తప్పు మన ద్వారా జరుగుతూ ఉంటుంది. అందువలన తండ్రికి సత్యాన్ని తెలిపి శ్రీమతంను తీసుకుంటూ ఉండండి. ఓం శాంతి. నిరాకార భగవాను వాచ. ఇప్పుడు నిరాకార భగవంతుణ్ణి శివుడినే అంటారు. భక్తి మార్గంలో వారికి ఎన్నో పేర్లు పెట్టారు. అనేక పేర్లు ఉన్నాయి. అందుకే భక్తి విస్తారంగా ఉంది. తండ్రి స్వయంగా వచ్చి తెలుపుతున్నారు, పిల్లలు, నేను మీ తండ్రిని, శివుడిని. నన్ను మీరు ఓ పతిత పావన అని స్మృతి చేస్తూ వచ్చారు. పేరు మాత్రం తప్పకుండా ఒకటే ఉండాలి. అనేక పేర్లు నడవశాలవు. శివాయ నమః అని అంటారు. అనగా శివుడు ఒక్కటే నా పేరు. రచయిత కూడా ఒక్కరే. చాలా పేర్లు ఉంటే తికమక పడతారు. నీ పేరు పుష్ప అనుకో, దానికి బదులు షీలా అంటే నీవు పలుకుతావా? పలకవు. ఎవరినో పిలుస్తున్నారులే అని భావిస్తావు. ఇది కూడా అలాంటిదే. వారి పేరు శివుడు ఒక్కటే. కానీ భక్తి మార్గం కారణంగా చాలా మందిరాలు నిర్మించినందున రకరకాల పేర్లు పెట్టారు. లేకుంటే ప్రతి ఒక్కరికి ఒక్క పేరే ఉంటుంది. గంగా నదిని యమునా నది అని అనరు. ఏ వస్తువుకైనా ఒక్క పేరు మాత్రమే ప్రసిద్ధిగా ఉంటుంది. అలాగే శివుడు అనే ఈ పేరు ప్రసిద్ధిగాంచింది. శివాయ నమః అని మహిమ చేయబడింది. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. కానీ శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఎందుకంటే వారు అత్యంత ఉన్నతమైన వారు. అత్యంత ఉన్నతమైన వారిని నిరాకారుని అంటారని మనుషుల బుద్ధిలో ఉంటుంది. వారికున్న పేరు ఒక్కటే. బ్రహ్మను బ్రహ్మ అని, విష్ణును విష్ణువు అనే పిలుస్తారు. అనేక పేర్లుంటే తికమక పడతారు. జవాబు కూడా లభించదు. వారి రూపం గురించి కూడా తెలియదు. తండ్రి వచ్చి పిల్లలతోనే మాట్లాడతారు. శివాయ నమః అని అంటారు. ఆ ఒక్క పేరే బాగుంటుంది. శివశంకరుడు అనటం కూడా తప్పే. శివుడు, శంకరుడు వీరి పేర్లు వేరువేరుగా ఉన్నాయి. ఉదాహరణకి లక్ష్మీ నారాయణుల పేర్లు వేరువేరుగా ఉన్నాయి కదా. అక్కడ నారాయణుణ్ణి లక్ష్మీనారాయణ అని అనరు. ఈ రోజుల్లో అయితే మనుషులు ఒక్కొక్కరు రెండేసి పేర్లు పెట్టుకుంటారు. దేవతలకు ఇలాంటి డబల్ పేర్లు లేవు. రాధ పేరు వేరే, కృష్ణుని పేరు వేరే. ఇక్కడ ఒకరి పేరే రాధా కృష్ణ అని, లక్ష్మీనారాయణ అని పెట్టుకుంటారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. సృష్టికర్త ఒక్కరే, వారి పేరు కూడా ఒక్కటే. వారిని గురించే అందరూ తెలుసుకోవాలి. ఆత్మ ఒక నక్షత్రం వలె ఉంటుందని అంటారు. భృకుటి మధ్య ప్రకాశిస్తూ ఉండు నక్షత్రమని అంటారు. మళ్ళీ ఆత్మనే పరమాత్మ అని కూడా అంటారు. అనగా పరమాత్మ కూడా నక్షత్రమే కదా. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. ఈ విషయాలు చాలా సహజమైనవి. తండ్రి అంటున్నారు, ఓ పతిత పావన రమ్మని మీరు పిలిచేవారు. కాని వారు పావనంగా ఎలా తయారు చేస్తారో ఎవరికీ తెలియదు. గంగా నదిని పతిత పావని అని భావిస్తారు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అంటున్నారు, నేను ఇంతకు ముందు కూడా మన్మనా భవ అంటే నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పాను. కేవలం పేరు మాత్రమే మార్చేశారు. తండ్రిని స్మృతి చేసినందున వారసత్వం అర్థమవుతుందని, దానంతటికి అదే లభిస్తుందని పిల్లలకి తెలుసు. మన్మనా భవ అని చెప్పే అవసరం కూడా లేదు. కానీ తండ్రిని
వారసత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు. అందుకే తండ్రి అయిన నన్ను నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చేయమని చెప్తున్నాను. తండ్రి స్వర్గాన్ని రచించేవారు కావున వారిని స్మృతి చేసినందున మనకు తప్పకుండా స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది. పుత్రుడు జన్మిస్తూనే వారసుడు లభించాడని తండ్రి అంటాడు. కూతురు జన్మిస్తే ఇలా అనరు, ఆత్మలైన మీరందరూ నాకు పుత్రులే. ఆత్మ ఒక నక్షత్రం అని కూడా అంటారు. మరి అంగుష్టం వలె ఎలా ఉంటుంది? ఆత్మ చాలా సూక్ష్మమైనది, ఈ కన్నులకు కనిపించదు. అయితే దివ్య దృష్టితో చూడగలం, ఎందుకంటే అది అవ్యక్త వస్తువు. దివ్య దృష్టిలో చైతన్యంగా కనిపిస్తుంది, మళ్ళీ మాయమైపోతుంది. ఏమీ లభించదు, కేవలం సంతోషపడతారు. దీనిని భక్తి మార్గంలోని అల్పసుఖము అని అంటారు. ఇక్కడ ఇది భక్తికి ఫలము. ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారికి స్వతహాగా నియమానుసారం ఈ జ్ఞానం ద్వారా ఫలం తప్పకుండా లభిస్తుంది. బ్రహ్మ విష్ణువులను కలిపి చూపిస్తారు. బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతాడు. భక్తికి ఫలం విష్ణు రూపంలో, రాజ్యం రూపంగా లభిస్తుంది. విష్ణువు లేక కృష్ణుని సాక్షాత్కారాలు చాలామందికి జరిగి ఉంటాయి. దీని అర్థం అనేక నామరూపాలలో భక్తి చేశారు. సాక్షాత్కారాన్ని యోగము లేక జ్ఞానమని అనరు. నవదా భక్తి ద్వారా సాక్షాత్కారం జరిగింది. ఇప్పుడు సాక్షాత్కారం అవ్వకున్నా పర్వాలేదు. మీ లక్ష్యమే మనుషుల నుండి దేవతలుగా అవ్వటం. మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా అవుతారు. పురుషార్థం చేయించేందుకు తండ్రి అంటున్నారు, ఇతరుల సాంగత్యం నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి. దేహం నుండి కూడా తొలగించి తండ్రిని స్మృతి చేయండి. ఉదాహరణకి ప్రేయసి ప్రియులు పనులు చేసుకుంటూ కూడా మనసు ప్రియునిపై లగ్నమై ఉంటుంది కదా. తండ్రి కూడా అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. అయినా బుద్ధి అనేక వైపులకు పరిగెత్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు పతనమయ్యేందుకు మీకు ఒక్క కల్పం పట్టిందని తెలుసు. సత్యుగం నుండి మెట్లు దిగుతూ వచ్చాము. కొద్ది కొద్దిగా మురికి ఏర్పడుతూ వచ్చింది. సతో నుండి తమోగా అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు తమో నుండి సతోగా తయారయ్యేందుకు తండ్రి జంప్ చేయిస్తారు. ఒక్క సెకండ్లో తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. తండ్రి శిక్షణ ఇస్తూనే ఉంటారు. మంచి మంచి తెలివిగల పిల్లలు కూడా ఇది చాలా కష్టమని అనుభవం చేస్తారు. కొంతమంది తెలుపుతారు, కొంతమంది అసలు ఏమీ తెలపరు. మీ స్థితిని తెలపాలి. తండ్రిని స్మృతి చేయకుంటే వారసత్వం ఎలా లభిస్తుంది? నియమానుసారం స్మృతి చేయరు. మేము శివబాబా పిల్లలమే కదా అని అనుకుంటారు. స్మృతి చేయకుంటే క్రింద పడతారు. తండ్రిని నిరంతరం స్మృతి చేసినందున మురికి తొలగిపోతుంది. హెచ్చరికగా ఉండాల్సి వస్తుంది. శరీరం ఉన్నంతవరకు పురుషార్థం నడుస్తూనే ఉంటుంది. బుద్ధి కూడా చెప్తుంది, స్మృతి మాటి మాటికి మర్చిపోతారు. ఈ యోగ బలంతో మీరు చక్రవర్తి పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ ఒకే విధంగా పరుగు తీయలేరు. చట్టం అలా చెప్పదు. రేస్లో కూడా కొంచెం తేడాలుంటాయి. నెంబర్ 1, ఆ తర్వాత మిగిలిన వారు 2, 3లో వస్తారు. ఇక్కడ కూడా పిల్లల పరుగు పందెం జరుగుతూ ఉంది. ముఖ్యమైనది స్మృతి చేయటం. మనం పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ఆదేశమిచ్చారు. ఇప్పుడు పాపం చేస్తే అది 100 రెట్లుగా అవుతుంది. పాపం చేసి చెప్పిన వారు చాలామంది ఉన్నారు. ఆ పాపం వృద్ధి చెందుతూ ఉంటుంది. చివర్లో ఫెయిల్ అవుతారు. విసిగించేందుకు సిగ్గుపడతారు. సత్యం చెప్పనందున స్వయాన్ని మోసగించుకుంటారు. కొంతమంది బాబాకు మన తప్పులు వినిపిస్తే ఏమంటారు అని భయపడరాదు. కొంతమంది చిన్న తప్పులు కూడా వినిపించేందుకు నా వద్దకు వచ్చేస్తారు. కానీ మంచి మంచి పిల్లలు కూడా పెద్ద పెద్ద తప్పులు చేస్తారని బాబా చెప్తారు. మంచి మంచి మహారథులను కూడా మాయ వదిలిపెట్టదు. మాయ యోధుల్నే తన చక్రంలోకి తెస్తుంది. ఇందులో శూరులుగా తయారవ్వాల్సి ఉంటుంది. అసత్యం నడవదు. సత్యం చెప్పినందున తేలికగా అవుతారు. బాబా ఎంతగా అర్థం చేయిస్తున్నా ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. అనేక ప్రకారాలైన విషయాలు ఉంటాయి.
ఇప్పుడు తండ్రి నుండి రాజ్యం తీసుకోవాలి అంటే తండ్రి అంటున్నారు, బుద్ధిని ఇతర వైపుల నుండి తొలగించండి. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. మీరు మీ జన్మల గురించి కూడా తెలుసుకున్నారు. ఎవరైనా ఉల్టాసుల్టాగా జన్మిస్తే దానిని లోపంతో కూడిన జన్మ అని అంటారు. వారి కర్మానుసారమే ఇలా జరుగుతుంది. పోతే మనుషులుగానే జన్మిస్తారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒకటేమో పవిత్రంగా ఉండాలి, రెండవది అసత్యము. పాపం ఏమీ చేరాదు, లేకుంటే చాలా నష్టపోతారు. ఒకరు చిన్న తప్పు చేశాడు. బాబా వద్దకు వచ్చి క్షమించమని బాబాను అడిగాడు. ఇటువంటి తప్పు మళ్ళీ చేయనని కూడా చెప్పాడు. బాబా అన్నారు, ఇటువంటి తప్పులు చాలామంది చేస్తారు. నీవు సత్యం చెప్పావు. కొంతమంది నాకు చెప్పనే చెప్పరు. కొంతమంది ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నారు. వారి బుద్ధి ఎప్పుడూ ఇతరుల వైపులకు వెళ్ళదు. ఉదాహరణకు బొంబాయిలో డాక్టర్ నిర్మల ఉంది. ఆమెది నెంబర్ 1 పూర్తి శుద్ధమైన మనస్సులో ఎప్పుడూ వ్యతిరేక ఆలోచనలు రావు. కనుక ఆమె బాబా హృదయ సింహాసనంపై ఉంది. ఇటువంటి పిల్లలు ఇంకా ఉన్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు. కేవలం సత్యమైన మనస్సుతో తండ్రిని స్మృతి చేయండి. కర్మలైతే చేసే తీరాలి. బుద్ధియోగం తండ్రితో లగ్నమై ఉండాలి. చేతులు పని వైపుకు, మనస్సు ప్రియుణ్ణి అంటే బాబా వైపుకు ఉండాలి. ఈ స్థితి చివరిలో వస్తుంది. దీని కొరకే అతీంద్రియ సుఖం గోపికలను అడగండి అనే మహిమ ఉంది. వారు ఈ అవస్థను పొందుతారు. పాపకర్మలు చేయువారికి ఈ స్థితి రాదు. బాబాకు మంచి రీతిగా తెలుసు. అందుకే భక్తి మార్గంలో కూడా మంచి లేక చెడు కర్మలకు ఫలితం లభిస్తుందని అంటారు. ఇచ్చేవారు తండ్రే కదా. ఎవరికైనా దుఃఖంనిచ్చేవారు తప్పకుండా దుఃఖంనే అనుభవిస్తారు. ఎలాంటి కర్మలు చేశారో అలాంటి ఫలం అనుభవించే తీరాలి. ఇక్కడ స్వయంగా తండ్రి హాజరుగా ఉన్నారు. వారు తెలుపుతున్నారు, ఇది కూడా ప్రభుత్వమే. ధర్మరాజు నా చేతిలో ఉన్నారు కదా, ఇప్పుడు నా వద్ద ఏది దాచుకండి. అలాగని బాబాకు అంతా తెలుసు, మేము శివబాబాతో మనసులో క్షమాపణ అడుగుతాము అని అనుకోకండి. ఏదియూ క్షమింపబడదు. పాపం ఎప్పటికీ ఎవరిది దాగదు. పాపం చేయటం వలన రోజుకు పాపాత్మగా అవుతూ ఉంటారు. భాగ్యంలో లేకుంటే ఇలాగే జరుగుతూ ఉంటుంది. రిజిస్టర్ చెడిపోతుంది. ఒకసారి అసత్యం చెప్పి సత్యం తెలపకపోతే ఇలాగే చేస్తూ ఉంటారని భావించబడుతుంది. అసత్యం ఎప్పుడు దాగదు. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, 1 పైసా దొంగే లక్షల రూపాయల దొంగగా అవుతాడని అంటారు. అందువలన నా ద్వారా ఈ దోషం జరిగిందని చెప్పాలి కదా. బాబా అడిగినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకుంటారు. స్వయంగా మీరే ఎందుకు తెలపరు? చాలామంది పిల్లలు దాచిపెడతారని తండ్రికి తెలుసు. తండ్రికి వినిపిస్తే శ్రీమతం లభిస్తుంది. ఎక్కడి నుంచి అయినా జాబు వస్తే జవాబు ఏమివ్వాలో అడగండి. వినిపిస్తే శ్రీమతం లభిస్తుంది. చాలామందిలో ఏదైనా మురికి అలవాటు ఉంటే దానిని దాచిపెడతారు. కొంతమందికి లౌకిక ఇంటి నుండి కొన్ని వస్తువులు లభిస్తాయి. మీరు భలే ఉపయోగించండి అని బాబా చెప్తే అప్పుడు బాబా జవాబుదారీ అవుతారు. అవస్థను చూసి యజ్ఞంలో పంపమని ఎవరికైనా చెప్తాను. దానిని యజ్ఞం నుండి మీకు బదిలీ చేస్తాను. అది బాగుంటుంది. లేకుంటే ఇంట్లో వారే గుర్తుకు వస్తూ ఉంటారు. బాబా చాలా హెచ్చరిస్తూ ఉంటారు. మార్గం చాలా ఉన్నతమైనది. అడుగడుగున సజ్జన్ నుండి సలహా తీసుకోవాలి. జాబు ఎలా రాస్తే బాణం తగులుతుందో బాబా నేర్పిస్తారు. కానీ చాలామందిలో దేహాభిమానం ఉంది. శ్రీమతంను అనుసరించినందున తమ ఖాతాను పాడు చేసుకుంటారు. శ్రీమతంను అనుసరిస్తే ప్రతి పరిస్థితుల్లోనూ లాభం ఉంటుంది. మార్గం చాలా సులభమైనది. కేవలం స్మృతి ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. వృద్ధ మాతలకు కూడా బాబా చెప్తున్నారు, కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి. ప్రజలను తయారు చేసుకోకుంటే రాజారాణిగా కూడా అవ్వలేరు. అయితే బాబా వద్ద దాచిపెట్టే వారికంటే ఉన్నత పదవి పొందుతారు. అర్థం చేయించటం తండ్రి కర్తవ్యం. తర్వాత
మాకు తెలియదని అనరాదు. బాబా అన్నిటికీ ఆదేశాలను ఇస్తారు. తప్పు చేస్తే వెంటనే తెలపాలి. అలా తెలిపితే బాబా పర్వాలేదు, మళ్ళీ తప్పు చేయకండి అని అంటారు. ఇందులో భయపడే విషయమే లేదు. ప్రీతిగా అర్థం చేయించబడుతుంది. తండ్రికి చెప్పటంలో కళ్యాణం ఉంది. తండ్రి బుజ్జగించి ప్రీతితో తెలుపుతారు. లేకుంటే హృదయం నుండి ఒక్కసారిగా క్రింద పడతారు. ఇతని హృదయం నుండి క్రింద పడితే శివబాబా హృదయం నుండి కూడా క్రింద పడినట్లే. మేము నేరుగా శివబాబా నుండి తీసుకుంటామని అనుకోరాదు. అలా జరగదు. తండ్రిని స్మృతి చేయమని ఎంత అర్థం చేయించినా బుద్ధి బయట వైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి నేరుగా కూర్చుని చెప్తున్నారు. దీని తర్వాత శాస్త్రాలు తయారవుతాయి. అందులో గీతయే భారతదేశపు సర్వోత్తమ శాస్త్రము. సర్వశాస్త్ర శిరోమణి గీత భగవంతునిచే చెప్పబడిందని గాయనముంది. మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. గీత తల్లి తండ్రి అయితే మిగిలినవన్నీ గీతా పిల్లలు. గీతలోనే భగవాను వాచ అని ఉంది. కృష్ణుడు దైవీ సంప్రదాయానికి చెందిన వాడని అంటారు. బ్రహ్మ విష్ణు శంకరులు మాత్రమే దేవతలని అంటారు. భగవంతుడు దేవతల కంటే ఉన్నతులు. బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురిని కూడా రచించువారు శివుడు. చాలా స్పష్టంగా ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు, కానీ కృష్ణుని ద్వారా స్థాపన అని ఎప్పుడూ అనరు. బ్రహ్మ రూపాన్ని చూపించరు. దేనిని స్థాపన చేస్తాడు? విష్ణుపురిని. ఈ చిత్రం మనసులో ముద్రింపబడాలి. మనము శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటున్నాము. తండ్రి లేకుంటే తాత నుండి ఆస్తి లభించదు. తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తున్నారని మీతో కలిసిన వారందరికీ చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గమ్యం చాలా ఉన్నతమైనది. అందువలన అడుగడుగున సర్జన్ నుండి సలహా తీసుకోవాలి. శ్రీమతంను అనుసరించటంలోనే లాభం ఉంది. తండ్రి వద్ద ఏది దాచరాదు. సెకండ్ పాయింట్, దేహము దేహదారుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో లగ్నం చేయాలి. కర్మలు చేస్తున్న ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానము. సదా ఏకరస సంపన్న మూడ్లో ఉండే పురుషార్థుల నుండి ప్రాలబ్ధ స్వరూప భవ. బాప్దాదా వతనం నుండి చాలామంది పిల్లల మూడ్ చాలా మారిపోవటం గమనిస్తున్నారు. ఒక్కసారి ఆశ్చర్యంగా ఉండే మూడ్, ఒక్కసారి ప్రశ్నార్థక మూడ్, ఒక్కసారి కన్ఫ్యూజ్గా ఉండే మూడ్, ఒక్కసారి టెన్షన్, ఒక్కసారి అటెన్షన్ యొక్క ఉయ్యల. కానీ సంగం యుగం ప్రాలబ్ధం యొక్క యుగం, అంతేకాని పురుషార్థం చేసే యుగం కాదు. అందువలన తండ్రి గుణాలు ఏవైతే ఉన్నాయో అవే పిల్లల గుణాలు. తండ్రి స్థితి ఏదో అదే పిల్లల స్థితి. ఇదే సంగం యుగం యొక్క ప్రాలబ్ధం. కనుక సదా ఒకే ఏకరస సంపన్నమైన మూడ్లో ఉండండి. అప్పుడు తండ్రి సమానమని అంటారు. తండ్రి సమానం అంటే ప్రాలబ్ధ స్వరూపం. స్లోగన్: బాప్దాదా చేతిలో బుద్ధి రూపీ చెయ్యి ఉంటే పరీక్షల రూపీ సాగరంలో కదలరు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయులుగా నిశ్చంతలుగా ఉండండి. నమ్మకస్తుల మొదటి గుర్తు: ప్రతి సెకండ్ ప్రతి అడుగు శ్రీమతంను అనుసరించి యాక్యురేట్గా నడవటం. యాక్యురేట్ మూర్తిగా అవ్వటం అనగా సుత్తి దెబ్బలు తినటం. సుత్తితోనే కొట్టి కొట్టి మూర్తిని సరిచేస్తారు. పిల్లలైన మీరైతే సుత్తి దెబ్బలు తినటంలో అనుభవీలుగా అయిపోయారు. కొత్తదేమీ కాదు, ఆటగా అనిపిస్తుంది కదా. చూస్తూ ఉంటారు, చిరునవ్వు నవ్వుతూ ఉంటారు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. హీరో యాక్టర్ అనగా
యాక్యురేట్ పాత్రను అభినయించువారు. నిశ్చయ బుద్ధి, నిశ్చంత ఆత్మ. అచ్చా. ఓం శాంతి.